నిన్ను ఉన్నత స్థానం ఎక్కిపోతా ఉన్నాడు. అందరూ నిన్ను విడిచిపెట్టారా? అయితే భయపడవాకు, ఈ రాత్రి యేసు నీతో నిలబడబోతా ఉన్నాడు. ఆయన నిన్ను ఉన్నత స్థానంలోనికి తీసుకొని వెళ్ళబోతా ఉన్నాడు. సొంత అన్నలు అతనిని లోతులో వేశారు, గుంటలో వేశారు. యేసు అతనిని సింహాసనం ఎక్కించాడు. ఈరోజు నీ బంధువులు నిన్ను అనగదొక్కుతున్నారేమో, నీ కుటుంబీకులు నిన్ను అనగదొక్కుతున్నారేమో, నీ సమాజంలో నిన్ను ఎదగకుండా చేస్తా ఉన్నారేమో. నువ్వు యేసు ప్రభు వైపు చూస్తే ఆయన వారికి అందనంత స్థితిలో నేను ఉంచబోతా ఉన్నాడు. హల్లెలూయా. యేసోబు జీవితం ముగించబడింది అనుకున్నారు, వాడు చచ్చిపోయాడు అనుకున్నారు, అమ్మివేయబడ్డాడు అనుకున్నారు. కానీ యేసోబు వారికి ఒకరోజు ప్రత్యక్షమయ్యాడు. ప్రియ తల్లి, యేసోబు మరలా వాళ్ళ అన్నలకు ప్రత్యక్షమయ్యాడు. ఎలా ప్రత్యక్షమయ్యాడు? ఒక ఖైదీగా కాలేదు, ఒక దొంగగా కాలేదు, ఒక అనాథగా కాలేదు, ఒక పేదవాడిగా కాలేదు. ఎలా అయ్యాడంటే సింహాసనం మీద రాజు వంటి స్థానంలో యేసోబు